99 టీవీ నేను ప్రియాంక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిరంజీవి రాకతో కాస్త సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఈ సమిట్ లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఆనందం వ్యక్తం చేశారు చిరంజీవి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ముగింపు వేడుకలో చిరంజీవి మాట్లాడారు. వినోద రంగం విషయంలో ప్రపంచ దేశాలు తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా తన వంతు కృషి చేస్తానని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సినీ రంగం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల క్రితమే చెప్పారన్నారు చిరంజీవి. ప్రస్తుతం ఈ సదస్సును చూసిన తర్వాత ఆయన అనుకున్నది సాధిస్తారనే నమ్మకం కలిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని చిత్ర పరిశ్రమలు హైదరాబాద్ కు వచ్చేలా కృషి చేస్తామని ఆయన తనతో గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. చెప్పిన కొద్ది రోజులకే ఎంతో మంది ప్రముఖులను హైదరాబాద్ కు తీసుకువచ్చారని రేవంత్ ను ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు తనను ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులను తన వద్దకు పంపించారని ఆయన వెల్లడించారు. అయితే వారు తనను ఆహ్వానించడానికి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన సమయంలో తాను ఒక హీరోయిన్ తో డాన్స్ చేస్తున్నానని, ఆ సమయంలో తనకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందని ఆయన అన్నారు. అయితే తనను ఒక్కడనే పిలిచారని అనుకోవద్దని, పరిశ్రమ మనిషిగా మాత్రమే ఇక్కడకు వచ్చానని చిరంజీవి వెల్లడించారు. ఫ్యూచర్ సిటీగా అన్ని రకాల సెక్టార్లను ఆహ్వానించడం రేవంత్ రెడ్డి ఒక్కరికే సాధ్యమైందన్నారు. ఇక తెలంగాణలో అన్ని వనరులు ఉన్నాయని, ప్రపంచానికి హైదరాబాద్ సినీ హబ్ గా మార్చేందుకు తామంతా సీఎం వెంట ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే చిరంజీవి యువత గురించి కూడా మాట్లాడారు. ఎంటర్టైన్మెంట్ వైపుకు యువతను మళ్లిస్తే వ్యసనాలకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. సరైన మౌలిక వసతులను కల్పిస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ హబ్ గా మారుతుందని చిరంజీవి వివరించారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా తాము సహకరిస్తామని ప్రకటించారు. హైదరాబాద్ ను గ్లోబల్ ఫిల్మ్ హబ్ గా మార్చాలని రేవంత్ అన్నారు. ఇతర భాషల వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి షూటింగ్స్ చేసుకోవాలని సీఎం చెబుతున్నారని, సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. అయితే త్వరలోనే సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కొరియా ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనతో సినీ పరిశ్రమను ప్రోత్సహించిందన్నారు చిరంజీవి. స్కిల్ డెవలప్ చేస్తే చాలు, అనుకున్నది సాధించగలమన్నారు. అత్యాధునిక స్టూడియోలు పెట్టేందుకు ఇప్పటికే ఎంతో మంది ఇక్కడకు వచ్చారని, చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందితే జీడీపీకి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని చిరంజీవి తెలిపారు.